ముస్తాదును కట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి ప్రాణాలను పెట్టి ముస్తాదును కట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి మోకేస్తాడే మాయన్న మా గౌడన్న పాకేస్తాడే తాడి చెట్టు ఎత్తు ఎంతైనా మోకేస్తాడే మాయన్న మా గౌడన్న పాకేస్తాడే తాడి చెట్టు ఎత్తు ఎంతైనా ప్రాణాలను పెట్టి ముస్తాదును గట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి నార పొట్టలను జీరి మోకు నల్లుతాడు మొర్రి పింకి కుగ్గమేసి ముద్దుగా చేస్తాడు కమ్మరోళ్ళ తాత కాడ కత్తులు సరిపించి సెలుం తీసి అరచేతిలో తొలి మెరలను వేసి గుట్ట చుట్టూ తిరిగి నెరసు రౌతులేరుతాడు యాళ్ళకింత కావడికేసి కత్తి నూరుతాడు గుట్ట చుట్టూ తిరిగి నెరసు రౌతులేరుతాడు యాళ్ళకింత కావడికేసి కత్తి నూరుతాడు మోకేస్తాడే మాయన్న మా గౌడన్న పాకేస్తాడే తాడి చెట్టు ఎత్తు ఎంతై ప్రాణాలను పెట్టి ముస్తాదును గట్టి వనదారిని బట్టి ఎల్లమ్మకు మొక్కి ఎండ తాపం ఎక్కువై వనం దారి పడితే జనం గొంతు తడిపి కడుపు చల్లబరిచినావన్నా వంటి మీది కాయలకు ఎరుకనేది కష్టం మెరలు పడ్డ వల్లు ఎరుపులెవరికెరుక పాపం ఆలి పిల్లల కడుపులు నింపుట కారాటం కాటమయ్య సామికెరుక గుండె మాటు దుఃఖం ఆలి పిల్లల కడుపులు నింపుట కారాటం కాటమయ్య సామికెరుక గుండె మాటు దుఃఖం ధైర్యానికి నువ్వే మారు పేరు ఓయన్న వనమై ఏంది కళ్ళోడుస్తున్నావా అనే కళ్ళోడుస్తున్నా కానీ ఎవరు తాగే దిక్కేలేరు ఎవరు. ఏంది ఎన్నేళ్ళ నుంచి ఓడుస్తున్నావు కళ్ళు ఇప్పుడు నాకు 30-40 ఏళ్ళ శాతగా శాతగా ఇది ఏదో శాతం శాతగా చెప్తుంటే ఎవరు తాగుతలేరు. ఏమైనా మందు తలుగుతున్నారు. మందు 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 కళ్ళు రేటు పెరిగిందా తగ్గిందా? కళ్ళు రేటు పెరిగినా తగ్గినా మందే వద్దంటారు మొత్తం. మరి నువ్వు ఇంత చేత కాకుండా ఏదో ఈ వృత్తిని ఎందుకు వదులుతలేవు? ఏ కుల వృత్తి ఏదో 150 దొరుకుతాయని తండాడుతున్నా. మరి ఏం పేరే నీ పేరు? నా పేరు కృష్ణ, భీమగౌని కృష్ణ. ఏ ఊరు? అది రాఘపురం. ఎంతమంది ఉన్నారా ఇంకా ఇంకున్నారు కొంతమంది. మరి ఈ ఎన్ని గంటలకు వస్తావు? పొద్దుమీకి ఎన్ని గంటలకు పోతావు? 7 గంటలకు వస్తాము. ఇప్పుడు 11, 12 గంటలకు ఉంటాము. మళ్ళీ సాయంత్రము 4 గంటలకు వస్తాము. 6-7 గంటల దాకా ఉంటాము. సీసా కళ్ళు ఎంతనే? సీసా బాటిల్ 50 రూపాయలు బాటిల్ ఉంటాయి. చిన్న బాటిల్ పెద్ద సీసా రీసాపు ఏం లేదు ఇప్పుడు. బాటిల్ సాపే సీసాకి 20 అనుకోరాదు. సీసా సీసాలో పెడుతుంది. మరి మీ గౌడ్ల కోసం ముచ్చట్లు చెప్పరాదా? నేను ఏం చెప్పాలి? ఇక మా పరిస్థితికి ఇది, గౌడు పరిస్థితికి ఇది. ఈ శాతం ఎక్కినా కానీ 10 రూపాయలు దొరుకుతలేవా? ఏం చేయాలి? మీకు ఏదో బీమా పథకం వచ్చిందట కదా, కేసీఆర్ ఇచ్చింది. కేసీఆర్ ఇచ్చింది ఏం చేయలేదు. అవే పింఛన్ వస్తున్నాయా? పింఛన్ అందరూ బాగున్నారా? ఊరోళ్ళు గిట్ట మంచిగా ఏం పట్టుకుంటావు తీగ? అందరూ మందుకు మరిగారు. కళ్ళు ఎడ తాగుతాడు? కళ్ళు ముడతలేరు. స్వచ్ఛమైన కళ్ళు ఉంది ఇక నీ దగ్గర. స్వచ్ఛమైన కళ్ళు ఉన్నా కానీ అభిజిత పోరాడు కానీ బండి తోలుతావా? నేర్చుకున్నావా బండి? లేకపోతే సైకిల్ ఉండే అప్పుడు సైకిల్ దొరకడానికి సేపన అవుతుంది. ఇంక బండి మీద ఏదో ఇట్లా వస్తే అట్లా పోతుంది. ఇక ఇంటికి కళ్ళు కృష్ణ మంచి కళ్ళు ఒడిచిండు. అట్లా వచ్చినా కానీ ఇప్పుడు ఆడుకుంటే పోయి కథం అంటే కళ్ళు ఆడుతారు, మందుకు పోతారు.
అందరు మందే తాగుతారా తాత? మొత్తం మందికి ఎగబడరు ఇంత పొరం కానిచ్చి. కళ్ళు అంటే వాళ్ళు మొత్తలేరు. ఇప్పుడు కళ్ళు ఏం చేస్తావు పోకుంటే? ఎవరికో వస్తాం ఏం చేస్తాం. అయ్యో ఎక్కి వేస్ట్ అన్నట్టేగా. వేస్ట్ అన్నట్టే. కళ్ళు చూడు ఎంత మంచిగా ఉంది, ఎంత మంచిగా నురగలు వెళ్తుంది. మంద అంటే మురుగబెట్టి ఉంటారు కానీ కళ్ళుకి ఏమైందో? కళ్ళు మంచిగా కక్కు వస్తుంది వాళ్ళకి. అది మందు అందులో ఏం కలిపినా కానీ లట్టుకున్నా మిగతారు కథకు. కళ్ళు చూడు ఇప్పుడే మంచిగా చెట్టు కొడిచినట్టుండు. మంచిగా పొద్దుగా కళ్ళు వచ్చినావు. కృష్ణ నా కళ్ళు చూడు, రావుపురం కృష్ణ అంటే ఊరంతా తెలిసిపోవాలి. అప్పట్లో మస్తు మంది వచ్చేది అనుకుంటా తాత. అప్పుడు బాగా వచ్చేది, ఇప్పుడు వస్తలేదు. మందు మందు మందు. నువ్వు ఇలానే కాకుండా ఇంకా ఎదగాలని మేము కూడా కోరుకుంటున్నాము. మా క్రియేట్ కింగ్స్ ఛానల్ ద్వారా చిన్న విషయం మాట్లాడాలంటే ధన్యవాదాలు.